హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమ్మ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారికి నివేదించేందుకు ఈజీగా అయిపోయే 5 రకాల ప్రసాదాల రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మొదటి ప్రసాదం ఆవు పెట్టిన చింతపండు పులిహోర. ముందుగా ఒక గిన్నెలో 1/2 కేజీ బియ్యానికి 60 గ్రాముల చింతపండును తీసుకుని వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నాననిచ్చి చింతపండు గుజ్జును బాగా మల్చగా కాకుండా ఈ విధంగా కాస్త చిక్కగా తీసుకొని చిల్లుల గిన్నె లేదా జల్లి బుట్టలోకి వేసుకొని తీసుకుంటే పెచ్చులు నార లేకుండా ఈ విధంగా శుభ్రంగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని తాలింపు బాగా వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకొని అది కాస్త ఉడుకుతుండగా కొద్దిగా పసుపు అలానే 1 స్పూన్ ఉప్పును వేసి కలుపుకొని మిశ్రమం దగ్గర పడుతోంది అనగా కొద్దిగా బెల్లాన్ని వేసి చివర్లో ఈ విధంగా నూనె అంతా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి నూనె, కొద్దిగా కరివేపాకు వేసుకుని అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలను మిక్సీ పట్టి ఆ పొడిని వేసి ఉడకబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని అన్నం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు తినే పులుపును బట్టి చింతపండు గుజ్జును సరిచూసుకుని వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో నూనెను తీసుకుని ఆవాలు, శనగపప్పు అలానే వేరుశనగ గుళ్ళను చక్కగా వేయించి తీసుకోవాలి. ఇలా విడిగా వేయించి తీసుకోవడం వల్ల మనకి తాలింపు అనేది మెత్తబడిపోకుండా ఉంటుంది. అలానే ఇప్పుడు 5-6 ఎండుమిర్చిని కూడా అలానే వేయించి తీసుకొని 6-7 పచ్చిమిర్చిని కూడా చక్కగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా కూడా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మన ఆవు పెట్టిన పులిహోర అయితే సిద్ధమైనట్లే. రెండవ ప్రసాదం పూర్ణం బూరెలు. దీనికైతే కొలతగా గ్లాస్తో చెప్తానండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక కొలత గ్లాసును తీసుకొని ఆ గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పును అలానే అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా కడిగి మినిమం 6 నుంచి 7 గంటల సేపన్నా నానబెట్టుకోవాలి. మనకి ఇందులో బియ్యం ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుందండి. ఇలా పప్పు అంతా కూడా పప్పు బియ్యం 2 కూడా చక్కగా నానాక మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోని కాస్త ఉప్పు అలానే బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పడితే పిండిలో బాగా కలుస్తుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వేలు ముంచి తీసినప్పుడు జారకుండా ఉండాలండి. అదే గ్లాస్ కొలతతో 1 గ్లాసు శనగపప్పును తీసుకొని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ రానిస్తే ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన పప్పును నీరంతా పోయేలాగా ఇలా వాడేసుకోవాలి. కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పప్పు ఉడకపెట్టుకున్న గిన్నెలోని 1 గ్లాసు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అంతా బాగా కరిగాక మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడుకుతుండగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసుకుని మిశ్రమం అంతా కూడా ఈ విధంగా తిప్పుతున్నప్పుడు గిన్నెకి అంటుకోకుండా వచ్చింది అన్నప్పుడు పొయ్యి మీద నుంచి దించేసి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన పూర్ణ పిండిని ఇలా మీకు నచ్చిన సైజెస్లో ఉండలుగా చేసుకొని పెట్టుకోండి.
ఇప్పుడు నూనె వేడెక్కాక పూర్ణం పిండి అంతా కూడా కవర్ అయ్యేట్టుగా పిండిలో ముంచి పూర్ణాలను వేసుకోవాలి. పూర్ణం అంతా కూడా కవర్ అయ్యేట్టు చూసుకోవాలండి, లేకుంటే పూర్ణాలు చేదేస్తాయి. ఇదే విధంగా పూర్ణాలన్నిటినీ కూడా వేసుకోవాలండి. మనకి మూకుట్లో ఫ్రీగా వేగడానికి సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న పూర్ణాలను కదుపుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా వేయించుకోవాలి. మనం పిండిలో కాస్త బెల్లాన్ని వేసి రుబ్బాం కదండి, అందుకు పూర్ణాలు ఈ విధంగా చక్కగా కలర్ వస్తాయి. అమ్మవారికి నివేదించేందుకు పూర్ణం బూరెలు అయితే సిద్ధమైనట్లే. మనకి పూర్ణాలు చక్కగా క్రిస్పీగా మంచి కలర్తో, పూర్ణం పిండి అయితే కరెక్ట్ స్వీట్నెస్తో చాలా బాగా కుదురుతాయి. మూడవ ప్రసాదం బెల్లం పరమాన్నం. ముందుగా ఒక గిన్నెలో చిన్న కప్పు బియ్యాన్ని, అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు లేదా పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందపాటి గిన్నెలో పాలను తీసుకొని, నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి, మీరు మీ బియ్యం క్వాంటిటీని బట్టి పాలను తీసుకోండి. అలానే ఇది అమ్మవారికి నివేదించేది కాబట్టి నేనైతే నీళ్ళని యాడ్ చేయట్లేదు. పాలు పొంగు వచ్చాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని అడుగు పట్టకుండా గరిటెతో కదుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంటపైనే ఉడికించుకోవాలి. మనకి మెతుకు ఈ విధంగా మెత్తగా ఉడికాక స్టవ్ ఆపేసి 1/2 లీటర్ పాలు కాబట్టి 100 గ్రాముల బెల్లాన్ని అయితే వేస్తున్నానండి. బెల్లం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. నేనిక్కడ మెత్తటి బెల్లాన్ని వాడను, మీరు కనుక గడ్డి బెల్లాన్ని వాడితే వేరే గిన్నెలో కరిగించి వేసుకోండి. బెల్లం అంతా కూడా కరిగాక కాస్త యాలకుల పొడి వేసి, అలానే నేతిలో జీడిపప్పు అలానే కిస్మిస్ని వేయించుకొని యాడ్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అయిన బెల్లం పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించేందుకు సిద్ధమైనట్లే. నాలుగవ ప్రసాదం గారెలు. ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా కడిగి 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన పప్పును మిక్సర్లో నీళ్లు తక్కువగా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని నూనె బాగా వేడెక్కాక గారెలుగా వత్తుకొని నూనెలో వేసుకోవాలి. గారెలు వేసుకునేప్పుడు ముందు పిండిని ఒకసారి బీట్ చేసుకుంటే గారెలు చక్కగా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులకి కూడా తిప్పుకుంటూ గారెలను రంగు మారేంత వరకు చక్కగా వేయించుకొని తీసుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు గారెలు సిద్ధమైనట్లే. గారెలైతే చక్కటి గోల్డ్ కలర్తో పైన కరకరలాడుతూ లోని దూదెలాగా చాలా చక్కగా కుదురుతాయండి. వేరే ప్రసాదం రెసిపీకి వెళ్లే ముందుగా మీకు గనక ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన 5వ ప్రసాదం వచ్చేసి శనగల తాలింపు. ముందుగా శనగల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగలను నీళ్ళల్లో ఉడికించుకోవాలి. శనగలు కాస్త ఉడికాక కొద్దిగా ఉప్పు అలానే పసుపును వేసి ఉడికించుకోవాలి. శనగ అనేది ఈ విధంగా మెత్తగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జల్లెడ బుట్టలోకి వేసుకుని మార్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకును వేసి అవి వేగాక శనగలను వేసుకొని, ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలానే పసుపును వేసి అదంతా కూడా బాగా పట్టేట్టుగా కలుపుకుంటే మన శనగల తాలింపు అయితే సిద్ధమైనట్లే. మరి ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎలా కుదిరాయి అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.